హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు చాలా అందరికీ నచ్చిన, ఇష్టమైన చాక్లెట్స్ తోటి నేను మీ ముందుకొచ్చాను. ఈ చాక్లెట్స్ చాలా సింపుల్‌గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవటం వల్ల మనకి ఎటువంటి టెన్షన్, భయం ఉండదు కదా! చాక్లెట్స్‌లో ఏ ఫ్లేవర్స్ కలుపుతారు బయట అని చెప్పేసని, మనం ఇంట్లోనే ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇవ్వండి. చాలా ఎంజాయ్ చేస్తారు. ఇవి డార్క్ చాక్లెట్స్ అనమాట. చాక్లెటు చాలా బావుంటాయన్నమాట. చాలా సింపుల్‌గా, చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాక్లెట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారండి? అందరికీ చాక్లెట్స్ అంటే ఇష్టమే కదా! దీని గురించి నేను ఇంకొక విషయం గూడా చెప్తాను. చాక్లెట్స్ తినటం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతూ ఉంటుందనమాట. అంతే కాదండి, బాగా హెడేక్‌గా ఉన్నప్పుడు చాక్లెట్ తింటే కూడా హెడేక్ చాలా వరకు తగ్గుతుంది తెలుసా మీకు? అది నాకు ఎప్పుడన్నా అట్లా తలనొప్పిగా అనిపించినా కానీ, కొంచెం ఏదన్నా డల్‌గా ఉన్నా గానీ చాక్లెట్ తింటే నేను చాలా రిలాక్స్ అవుతానండి. ఇది నా వరకైతే నాకు కరెక్టు. మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాక్లెట్స్ తింటే పళ్ళు పాడవుతాయి అంటారు కదా! అది బయట చాక్లెట్స్ తింటే అండి. ఎందుకంటే వాళ్ళు రకరకాల కెమికల్స్ వాడతారు, ఫ్లేవర్స్ వాడతారు. అవి నిలవ ఉండటం కోసం అని చెప్పేసని, లేకపోతే అవి ఎక్కువ కాలం ఉండటం కోసం, ప్యాకింగ్ కోసం అని చెప్పేసని, మన టేస్టీకి మనకి అట్రాక్ట్ చేసుకోవటం కోసం అని చెప్పేసని రకరకాల కెమికల్స్ అవి వాడతారు. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా చేసుకుంటాం కదా! అందుకని నో ప్రాబ్లమ్ అండి. చక్కగా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకొని నెలంతా ఎంజాయ్ చేయొచ్చు ఒకసారి ప్రిపేర్ చేసుకున్నామంటే. ఓకే అండి. ఇంక ప్రొసీజర్‌లోకి వెళ్దాము. ఎందుకంటే చాక్లేట్ అని చెప్పిన తర్వాత ఇంక నేను ఏది మాట్లాడినా గాని మీకు కోపమొస్తుంది కదా! వెంటనే ప్రిపరేషన్‌లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందుట్లో ఒక కప్పున్నర వరకు షుగర్ వేసుకున్నాను నేను. అందుట్లో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి. అది కొంచెం మెల్ట్ అయ్యే వరకు కలుపుకోవాలనమాట. ఇది తీగ పాకం రావాలండి మనకి చాక్లెట్స్ కోసం. ముదురు పాకం వస్తే గట్టిగా వస్తాయి చాక్లెట్స్. అందుకోసం అని చెప్పేసని జస్ట్ తీగ పాకం వచ్చే వరకు ఉంచుకుంటే సరిపోతుందనమాట. ఇట్లా కలుపుతూనే ఉండాలనమాట. ఇది కరిగిపోతుంది కదా! ఇట్లా కలుపుకోవాలి. చాలా తొందరగానే ప్రిపేర్ అయిపోతుందండి. దాదాపుగా కరిగిపోయింది. ఇప్పుడు నేను చెక్ చేసి చూపిస్తున్నాను. చూసారు గదా! ఇట్లా చేతికి స్టిక్కీగా తీగలాగా వస్తుంది కదా! పాకంలాగా. ఓకే. ఇప్పుడు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందుట్లోకి మనం కోకో పౌడర్ వేసుకుందాము. ఇది బయట సూపర్ మార్కెట్స్‌లో అన్ని ప్లేసుల్లోనూ దొరుకుతుందండి కోకో పౌడర్ అనేది. ఇది నేనొక కప్పు వరకు వేసుకున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అందుట్లో కలిసిపోయేటట్టు. ఆ తర్వాత ఒక కప్పున్నర వరకు మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మనం షుగర్ ఎంతైతే తీసుకున్నామో, మిల్క్ పౌడర్ అంతే తీసుకున్నామో, ఒక కప్పొచ్చేసి కోకో పౌడర్ తీసుకున్నాము. ఇది మెజర్‌మెంట్ అండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా అన్నీ మంచిగా కలుపుకోవాలండి. ఇదేం ఉండలు కట్టదు. ఈజీగానే కలిసిపోతుందండి. మంచిగా నాన్ స్టాప్‌గా కలుపుకుంటూ ఉండాలి. ఇట్లా సిరప్ రెడీ అయిపోయింది కదండీ! ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందుట్లోకి మనం ఇప్పుడు బటర్ యాడ్ చేసుకుందాము. బటర్ గూడా నేనంతే ఒక కప్పు వరకు వేసుకున్నట్టండి. అది లెక్కది. పీసెస్‌లో తీసుకొని వేసుకున్నాను కదా! అట్లా అనమాట. నేను 4 వేసుకున్నాను. నాకెందుకో సరిపోలేదు అనిపిచ్చి ఇంకొక పీస్ కూడా వేశానండి. ఇదంతా బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. వేడిగానే ఉంది కాబట్టి బటర్ వెంటనే కరిగిపోతుంది. టైం ఏం తీసుకోదు. మనం కావాలనుకుంటే మనం షుగర్ సిరప్ తయారు చేసుకునేటప్పుడు కూడా షుగర్‌లో కూడా వేసుకోవచ్చు. తర్వాత ఈ పౌడర్స్ వేసుకోవచ్చు. కానీ నేను లాస్ట్‌లోనే యాడ్ చేశానండి. ఈ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా! ఇప్పుడు అవి మనం మౌల్డ్స్‌లో వేసుకోవడానికి కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇప్పుడు ఇది సిలికాన్ మౌల్డ్స్ అంటారండి చాక్లెట్స్ కోసం అని చెప్పేసని. చూసారా చాలా బొమ్మలుగా ఉన్నాయన్నమాట. ఇట్లా ఈ షేపులలో మనం ఇవ్వటం వల్ల పిల్లలు చక్కగా స్టార్ వచ్చింది నాకు అదని చెప్పేసని హ్యాపీగా తినేస్తారనమాట. చక్కగా మాట్లాడుకుంటూ హ్యాపీగా తింటారు, ఎంజాయ్ చేస్తారు చాక్లెట్స్‌ని. ఇవి ప్లాస్టిక్ అయితే వేడిది వేస్తే పాడైపోతుందండి. అది ప్లాస్టిక్ కూడా హెల్త్‌కి మంచిది కాదు కదా! అందుకోసం అని చెప్పేసని నేను ప్లాస్టిక్ తీసుకోలేదు. ఇది నేను బయట సూపర్ మార్కెట్‌లో, డీమార్ట్‌లో తీసుకున్నానండి. సిలికాన్ చాక్లెట్స్ ఇవి తీసుకున్నాను ఇవి. అవి చాలా మంచిదండి. ఎంత వేడి వేసినా గానీ ఏం ప్రాబ్లమ్ ఉండదు మన హెల్త్‌కి. అందుకోసం అని చెప్పేసని ఇట్లా అన్నిట్లోకి మనం చాక్లెట్ సిరప్ వేసుకున్న తర్వాత నేను ఒకవైపు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకుంటున్నానండి. ఇవి బాదం పలుకులనమాట. వాటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని హాఫ్‌లా కట్ చేసుకొని అది మధ్యలోకి పెట్టుకోవాలి. పైన మళ్ళీ సిరప్ వేసుకోవటం వల్ల ఏంటంటే చాక్లెట్ మధ్యలో ఉంటుందనమాట. తినేటప్పుడు మధ్యలో పలుకు వస్తుంది కదా! అట్లా చాలా బావుంటుందనమాట. ఇదంతా మంచిగా ప్రెస్ చేసుకొని దీన్నిప్పుడు డీప్ ఫ్రీజర్‌లో పెట్టుకుందాము. ఒక 1 అవర్ పాటు పెట్టుకుంటే చాక్లెట్స్ రెడీ అయిపోతాయండి. చూసారా ఎంత సింపుల్‌గా చేసుకున్నామో. జస్ట్ 5 మినిట్స్ అండి అంతే. చాలా బావుంటాయి.
5 మినిట్స్ తర్వాత నేనది తీసానండి చాక్లెట్ మౌలు. బయటికి తీసిన తర్వాత ఇట్లా చూసారా దీనికి మనం ఏం బటర్ అప్లై చేయలేదు, ఆయిల్ అప్లై చేయలేదు. ఉట్టినే ఈజీగానే వచ్చేస్తున్నాయండి. జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసి తీస్తే వచ్చేస్తుంది. చూసారా అన్ని చాక్లెట్స్ కూడా చక్కగా మంచిగా రెడీ అయిపోయాయి. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకెలా కుదిరిందో మీ ఫీడ్‌బ్యాక్ ద్వారా నాకు తెలియచేయండి. మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.